హాయ్ అంతా ఎట్లున్నారు? సో 3 days బ్యాక్ జాస్తి బ్రోకి మెసేజ్ పెట్టినా. ఓకే. సో నువ్వు పెట్టిన ఈ వీడియో కొంచెం ఎమోషనల్గా ఉంది, ఐ వాంట్ టు రిప్లై అని. సో జాస్తి రిప్లై ఇచ్చినాడు అనమాట, ఓకే చెయ్యి బ్రో అని. సో గుడ్ ఈవినింగ్, అందరూ బాగున్నారా? నేను కూడా అట్టట్టున్నా, లైక్ చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్ ఇంక్లూడింగ్ మీ, నేను కూడా సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎలాంటి కన్ఫ్యూజన్స్ అండ్ ఎంత స్ట్రెస్ ఒక్కోసారి ఉంటుంది అనేది అతను మాట్లాడితే ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఓకే. సో అందుకే నీకు రిప్లై ఇస్తాను, ఓకేనా నీకేం అడిగిన 3 days బ్యాక్ జాస్తి బ్రోకి మెసేజ్ పెట్టి. సో ఐ థింక్ 2 days బ్యాక్ రిప్లై ఇచ్చినాడు అనమాట, చెయ్యి బ్రో అని. ఓకే. సో ఎట్లా చెప్పాలి, నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నథింగ్ ఐమ్ జస్ట్ టాకింగ్ టు యూ, జస్ట్ ఇన్ పర్సన్ టు పర్సన్. జస్ట్ నా కన్సర్న్ చెప్తున్నా, నా బ్రెయిన్లో ఏం నడుస్తుంది, ఏముంది నా బ్రెయిన్లో. సో ఐ వాంట్ టు లెట్ ఇట్ అవుట్. ఈ పంచాయతీ ఎంత ఇప్పుడు స్టార్ట్ అయిందంటే, నా అకౌంట్లో డబ్బులు అయిపోయిన కానీ నుంచి ఈ పంచాయతీ స్టార్ట్ అయిందనమాట. పంచాయతీ అంటే మనుషులతో కాదు, నాకు పంచాయతీ అనమాట. ఓకే. సో నెంబర్స్ ఎందుకు రావట్లేదు, ఎందుకు తప్పు చేస్తున్నాం, ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎందుకు వ్యూస్ రావట్లేదు, ఎందుకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఎందుకు బ్రాండ్స్ రావట్లేదు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఐ నాట్ లైక్, ఆ క్వశ్చన్ అందరికీ వస్తాయి, నాకు వస్తాయి. ఎందుకంటే నౌ ఐఎమ్ మేకింగ్ దిస్ కెరియర్ ఫుల్ టైమ్. మై పర్ఫార్మెన్స్, మై నెంబర్స్, మై సబ్స్క్రైబర్స్, మై ఎవ్రీథింగ్. ఓకే. సో అది ఆలోచిస్తున్నా. దెన్ పాడ్కాస్ట్ వింటుండే, క్రియేటర్స్ని కలుస్తుండే, సీన్ చాలామంది క్రియేటర్ జర్నీ చూస్తుండే, చాలా చేశాను అనమాట. సో నేను మాట్లాడిన క్రియేటర్స్ కానీ, నేనున్న పాడ్కాస్ట్లు కానీ, నేనున్న క్రియేటర్స్ ఏదైనా కానీ, అందరూ వాళ్ళ లైఫ్లో నుంచి వాళ్ళు ఫాలో అయిన రూల్స్, వాళ్ళు చేసిన మిస్టేక్స్ షేర్ చేశారనమాట నాతో. కామన్ థింగ్స్ ఏంటంటే, ఒక యూట్యూబ్ క్రియేటర్కి ఒక నీష్ ఉండాలి, టైమింగ్స్ ఉండాలి, ఇంకా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఐ రియలీ లవ్ దేర్ సజెషన్స్. ఖచ్చితంగా నిజాలే వాళ్ళు మాట్లాడింది, ఐ లైక్ 100% అగ్రీ. అండ్ ఐ ఆల్సో ట్రైడ్ టు ఫాలో దోస్ రూల్స్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఒక నీష్లో ఫిక్స్ అవ్వాలి అని అనుకున్నా. ఉన్న ట్రావెల్ క్రియేటర్స్లో నేను 1% కేటగిరీలో ఉందనుకుంటున్నా, నేను ఇంకా ట్రావెల్ వీడియోస్ చేస్తా, ట్రావెల్ రిలేటెడ్ వీడియోసే చేస్తా చెప్పే మీ అందరికీ. అండ్ ఐ ట్రైడ్ టు లివింగ్ అప్ టు ఇట్ అనమాట. రాజస్థాన్ వీడియోలు చేయటం, దాని తర్వాత ఐటనరీస్ ప్రిపేర్ చేయటం, దాని తర్వాత ఇంకా 4-5 వీడియోలు చేయటం. బట్ ఐఎమ్ లవింగ్ ఇట్, దెర్ ఇస్ నో డౌట్. నాకెందుకో ఎక్కడో లోపల కొంచెం అన్సాటిస్ఫాక్షన్, ఆ ఫీలింగ్ స్టార్ట్ అయిందనమాట లేట్లీ. ఎందుకు ఓన్లీ ట్రావెల్ వీడియో చేయాలి, ఎందుకు ఓన్లీ ట్రావెల్ ఐటనరీస్ చేయాలి. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఐ రియలీ లవ్. నేను నా జాబ్ వదిలేసింది నాకు నచ్చింది చేయడానికి, టు మేక్ వీడియోస్. అంతేగాని ఓన్లీ ట్రావెల్ చేయడానికో, ట్రావెల్ ఐటనరీస్ ప్రిపేర్ చేయడానికో, లేకపోతే సంథింగ్ ఏదో చేయడానికో కాదు. నాకు నచ్చింది నేను చేయడానికి. ఓకే. అందుకే ఆ జాస్తిగాడు అంతే, వాడు నచ్చింది చేయాలి అనే దాంతోనే జాబ్ వెళ్ళాడు. ఓన్లీ ట్రావెల్ బ్లాగర్ ఉండాలి, ఓన్లీ ట్రావెల్ వీడియోలు చేయాలంటే లోపల నుంచి అది ఎట్లా అంటే, అరే జాస్తి నేను లిమిట్ చేసుకుంటున్నావు, ఎందుకు వేరే చేయకూడదు, ఎందుకు లిమిట్ చేసుకున్నావు అనే క్వశ్చన్ నాలో ఎంత పెరిగిపోయిందంటే, లైక్ ఐ వాజ్ లైక్ లిటరలీ నాట్ స్లీపింగ్. బయట ఎండలు ఎక్కువ ఉన్నాయి, నిద్రపట్టడం అనుకున్నా, బట్ ఏసీలు పడుకున్నా కానీ నిద్రపట్టడం నాకు. లిటరలీ ఏసీలు పడుకున్నా నిద్ర పట్టట్లేదు, బికాస్ ఆఫ్ మై థాట్స్. ఆ థాట్స్ అనమాట. నెక్స్ట్ ఏం వీడియో చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, అది నచ్చట్లేదు, ఇది నచ్చట్లేదు అని. బట్ వై దట్, ఎందుకు చేయాలి అట్లా? ఓన్లీ ట్రావెల్ వీడియోలు ఎందుకు చేయాలి? జాస్తి అంటే ఇట్స్ లైక్ మోర్ దెన్ ట్రావెల్ బ్రో. ఎవరైనా కానీ, జాస్తి అయినా కానీ. సో చాలామంది క్రియేటర్స్కి ఐ థింక్ ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఎందుకు ఒక నీష్ని పిక్ చేసుకోవాలా, ఒక నీష్ని నేను స్టిక్ అయి ఉండాలా, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి, నేను చాలా చేస్తా, బట్ వై షుడ్ ఐ పిక్ టు వన్ నీష్? సో ఐ థింక్ చాలా మంది క్రియేటర్స్ ద సేమ్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఓకే. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా అదే క్వశ్చనే ఉండే. ఓకే. నాకు స్కిల్స్ నేర్చుకోవాలనిపిస్తుంది, ఓకే, యోగా చేయాలనిపిస్తుంది, మెడిటేషన్ మీద చేయాలనిపిస్తుంది, నేచర్ మీద చేయాలనిపిస్తుంది, కామెడీ చేయాలనిపిస్తుంది, ఒకసారి హర్రర్ చేయాలనిపిస్తుంది, వేరియస్ థింగ్స్ చేయాలనిపిస్తుంది. ఓకే. నా మన ఈ క్రియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకోకుండా యూట్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే, సో యూట్యూబ్ ఏం చేయాలా, యూట్యూబ్ రైట్ ఆడియన్స్కి రైట్ కాంటెంట్ని ఇవ్వాలి. ఓకే. సో నాకు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్ కూడా అంతా ఏం ఆలోచిస్తాడు, ఒక వ్యూవర్ ఓపెన్ చేసినాడు వానికి అంటే హీ హ్యాస్ టు స్క్రోల్ అండ్ వానికి ఏదో ఒకటి నచ్చిందని క్లిక్ చేయాలా, క్లిక్ చేసినప్పుడు యాడ్స్ చూపించాలా, వాడు మళ్ళీ రిటర్న్ రావాలా. ఓకే. సో బట్ మనం ఎప్పుడైతే ఇట్లా వేరియస్ కాంటెంట్స్ అన్నీ క్రియేట్ చేస్తామో, ఓకే, యూట్యూబ్ మన కాంటెంట్ని అర్థం చేసుకొని ఆ కాంటెంట్ని రైట్ ఆడియన్స్కి పుష్ చేసేదే యూట్యూబ్ మెయిన్ జాబ్. బట్ మనం ఎప్పుడైతే ట్రావెల్ ఒకసారి, ఓకే, కామెడీ ఒకసారి, బ్లాగ్స్ ఒకసారి, పాడ్కాస్ట్ ఒకసారి, ఓకే, ఇంకా కుదిరితే ఫుడ్ బ్లాగ్స్ ఒకసారి అట్లా పెడతామో యూట్యూబ్కి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు యూట్యూబ్కి అంటే,
రిటర్నింగ్ వ్యూవర్స్ ఐ థింక్ అనలిటిక్స్లో మనం చూస్తే క్రియేటర్స్ రిటర్నింగ్ వ్యూవర్స్ అని ఉంటుంది అనమాట. సో రిటర్నింగ్ వ్యూవర్స్ ఎప్పుడైతే నీకు వస్తానే ఉంటారో దట్స్ వెన్ యూట్యూబ్కి అర్థమవుతుంది ఓకే ఈ ఛానల్ ఈ నీష్కి సంబంధించిండేది అని ఒక కేటగిరీలోకి వేసుకొని ఓకే సో సేమ్ టైప్ ఆఫ్ వీడియోస్ ఎవరు చూస్తున్నారు ఓకే సో వాళ్ళకి ఫస్ట్ లెవెల్ పుష్ చేస్తుంది. ఫస్ట్ లెవెల్ పుష్ చేసినప్పుడు సేమ్ అక్కడ సక్సెస్ అయితే అంటే క్లిక్ త్రూ రేట్ సక్సెస్ అయినాక ఆ తర్వాత యావరేజ్ పర్సెంటేజ్ వ్యూ అని ఒకటి ఉంటుంది అనమాట. అది కూడా చూసినాక అది కూడా అప్ యారో పోయినాక నెక్స్ట్ ఏం చేస్తుంది అల్గారిథం మరీ కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోని పుష్ చేస్తుంది. ఓకే సో నేను ఇదంతా హంబక్ స్టోరీ చెప్పడంలే, నేను ఇదంతా ప్రాక్టికల్గా నేను రాధికా బ్లాగ్స్ అనే ఒక ఛానల్ని క్రియేట్ చేసిన. ఈ రాధికా బ్లాగ్స్లో చేసిండే కామెడీ కాంటెంట్ నేను ఈ విష్ణు చిలంకూరులో కాంటెంట్లో చేయొచ్చు. ఓకే దట్స్ వాట్ జాస్తి ఏమంటాను ఐ డోంట్ వాంట్ టు లిమిట్ మై సెల్ఫ్. నేను అన్నీ చేయాలని నో బడీ ఈస్ టెలింగ్ టు ఎనీబడీ టు లిమిట్ అవర్ సెల్ఫ్. బట్ మ్యాటర్ ఏంటంటే మనం రైట్ కాంటెంట్ అంటే ఒకే టైప్ ఆఫ్ నీష్ ఒకే టైప్ ఆఫ్ కాంటెంట్ చేస్తే యూట్యూబ్కి నీట్గా అర్థమవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే యూ టాక్డ్ అబౌట్ నంబర్స్, నాకు ఎందుకు నంబర్స్ రావడంలో ఎందుకు బ్రాండ్ కొలాబరేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నేను యూట్యూబ్ ఛానల్ ఈ విష్ణు చిలంకూరి ఛానల్ నేను ఇంకా ముందు స్టార్ట్ చేసిన. ఓకే బట్ కామెడీ కోసం అని చెప్పేసి నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసిన. దాంట్లో ఓన్లీ కామెడీ రిలేటెడ్ వీడియోస్ ఫస్ట్లో చేసుకుంటవి. ఆ తర్వాత ట్రయల్ చేద్దాము అని ఈ ఛానల్లో పెట్టేలాంటి వీడియోస్ నేను ఆ ఛానల్లో కూడా రాధికా బ్లాగ్స్ ఛానల్లో కూడా పెట్టిన. సో రాధికా బ్లాగ్స్లో పెడితే ఇట్ డిడెంట్ పర్ఫామ్ వెల్. ఓకే నా యావరేజ్ పర్సెంటేజ్ వ్యూ కింద పడిపోయింది. ఓకే క్లిక్ త్రూ పర్సెంటేజ్ వ్యూ కింద పడిపోయింది. సో నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేసేటప్పుడు ఆ వీడియోస్ ఎక్కువ పుష్ కావు. ఎందుకట్లా? బికాజ్ ఈ యూట్యూబ్ ఏం చేస్తుంది నా ఛానల్కి కామెడీ కోసం వచ్చిన వాళ్ళకి నేను కామెడీని ఇస్తే ఐ థింక్ దే విల్ ఎంజాయ్, దే విల్ ఎంటర్టైన్. దట్స్ వాట్ యూట్యూబ్ వాంట్స్ అండ్ ఆల్సో ఆడియన్స్ వాంట్స్. బట్ అట్లా కాకుండా కామెడీ కోసం వచ్చిన వాళ్ళకి నేను నాంజాక్ తిప్పి చూపించడము, కామెడీ కోసం వచ్చిన వాళ్ళకి నేను వాటర్లో బ్రెత్ చేస్తాను, నేను యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను అంటే దే మైట్ గెట్ బోర్డ్ ఆర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి అవసరం లేదు. సో నేను ఆ ఎక్స్పెరిమెంట్ని రాధికా బ్లాగ్స్ ఛానల్లో చేసిన. ఈ 2 వీడియోస్ అదే కలిసి ఒక ప్లేలిస్ట్ ఓపెన్ చేసి నేను ఈ 2 వీడియోస్ని పోస్ట్ చేసిన. అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఈ వీడియోస్ బట్ ఇట్ డిడెంట్ పర్ఫామ్ వెల్. పర్సన్ ఈజ్ సేమ్. బట్ నేను కామెడీ ఛానల్లో కామెడీ రిలేటెడ్ కాంటెంట్ చేస్తే కొన్ని వీడియోస్ లైక్ ఇట్ రీచ్డ్ ల్యాక్స్, కొన్ని 1 మిలియన్ దాటింది ఒకటి. దట్స్ హౌ యూట్యూబ్ వర్క్స్. సో యూట్యూబ్ ఫంక్షన్ అట్లా మనం ఫంక్షన్ అయితే నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ వస్తాయి. ఆ ప్రాసెస్లో ఎక్స్పెషల్గా వాళ్ళు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎవరు క్రియేటర్స్ కాదు, వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆడియన్స్. సో ఆ రైట్ ఆడియన్స్కి రైట్ కాంటెంట్ని ప్రొడ్యూస్ చేయాలా. సో రైట్ ఆడియన్స్కి రైట్ కాంటెంట్ని ప్రొడ్యూస్ చేయాలా అంటే క్రియేటర్స్ యొక్క ఛానల్ని ఐడెంటిఫై చేయాలా. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిట్నెస్ ఛానలా, ఇది లైఫ్ స్టైల్ ఛానలా, ఇది ట్రావెల్ ఛానలా, ఇది ఫుడ్ ఛానలా, ఫుడ్ బ్లాగ్సా. దానికే కాదు ఈవెన్ ఫర్ బ్రాండ్ ప్రమోషన్స్కి కూడా నువ్వు ఏ నీష్లో ఉన్నావు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఫుడ్ ఛానల్స్ ఉంటే ఫుడ్ బ్లాగర్స్కి కొన్ని ప్రమోషన్స్ వస్తాయి. ఓకే బ్లాగ్స్ ఉండే వాళ్ళకి కొన్ని టైప్ ఆఫ్ ప్రమోషన్స్, మొబైల్స్ అండ్ టెక్నాలజీ మీద వర్క్ చేసే వాళ్ళకి కొన్ని టైప్ ఆఫ్ ప్రమోషన్స్, హాస్పిటల్ అండ్ అదర్ హెల్త్ రిలేటెడ్ ఉండే వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ వస్తాయి. అదని మ్యాండేటరీ ఏం కాదు. ఓకే యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. నేను మొన్నటిదాకా ఎగెనెస్ట్ 1 పాయింట్ అనమాట. ఏంటంటే నేను ఇక్కడ కూర్చొని నేను మీరు అది చేయండి ఇది చేయండి ఇది చేయని అది ఐ డోంట్ నో ఐ ఫీల్ దట్ లిటిల్ బిట్ రూడ్ అనమాట నా వరకు వచ్చేపాటికి. బట్ ఆఫ్టర్ టాకింగ్ టు ఫ్యూ పీపుల్ హూ రియలీ ఫాలో మై వీడియోస్, ఫాలో మై కంటెంట్. నో జాస్తి ఇట్స్ నాట్ రూడ్. నా లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి. ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రాధికా బ్లాగ్స్ ఛానల్ చాలా మంది నాకు చాలా సజెషన్స్ ఇస్తాను అనమాట. ఓకే వాళ్ళు ఇస్తా అంటే సజెషన్స్ నాకు ఇది చేయి బ్రో, అట్లా చేయి బ్రో, ఇట్లా చేయి బ్రో అని చెప్తా అంటే ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ జస్ట్ అట్లా అనిపించే నాకు ఇట్లా చెప్తా అంటే ఎందుకంటే మనకు నచ్చిన పని మనం చేస్తున్నప్పుడు ఇంకొకరు అట్లా చేయి ఇట్లా చేయి అంటే ఆబ్వియస్లీ మనకు ఒక్కోసారి బాధ అవుతుంది అనమాట. కానీ ఒకరు మనకి చెప్తున్నారు అంటే మనం సరిగ్గా చేయడం లేదు అని. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే దే వాంట్ టు వాచ్ అస్. ఓకే సో మన కోసం ప్రేమతో చెప్తుంటారు అంతే. బట్ మనం యూ కెన్ జస్ట్ ఎక్స్క్లూడ్ అండ్ ఏవైతే మనకు నచ్చుతాయో దానిని మాత్రం మనం తీసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే నేను వీడియోస్ స్టార్టింగ్లో నాకు కూడా చాలా లీస్ట్ పర్ఫార్మెన్స్గా ఉండే. బట్ వాళ్ళు చెప్పేటప్పుడు ఓకే వాళ్ళు చెప్తున్నారు కదా ఇట్ మీన్స్ ఎక్కడో నాకు మిస్టేక్ ఉంది, ఎక్కడో ఐఎమ్ అనేబుల్ టు డెలివర్, వాళ్ళకి ఏం కావాలో నేను డెలివర్ చేయట్లే అని.
సో థింక్ చేసి ప్రాపర్ వీడియోస్ చేస్తా అంటే దెన్ ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ ఐ థింక్ ఫ్రమ్ పాస్ట్ 6 మంత్స్ ఆర్ 6 మంత్స్ నుండి నాకు వానిష్ అయిపోయినాయి. అట్లా ఆ కామెంట్స్ అది చేయి బ్రో, ఇది చేయి బ్రో, అట్లా చేయి, ఇట్లా చేయి అనేది. ఐ థింక్ నీకు కూడా వానిష్ అవుతాయని నేను కోరుకుంటాను. మీతో మాట్లాడిన తర్వాత, మీతో ఏమైనా చెప్పిన తర్వాత ఐ ఫీల్ వెరీ లైట్. నాకు కూడా అంతే. సో ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చే ట్రై చేస్తా. లెట్ అస్ సే మనకు ఒక 10 ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. సో 10 ఫ్రెండ్స్లో కామెడీ తీసుకుంటే ఐ థింక్ 10 అవుట్ ఆఫ్ 9 పీపుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ పాలిటిక్స్ తీసుకుంటే 10 అవుట్ ఆఫ్ మేబీ 6 పీపుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ డ్రీమ్స్ అండ్ ఆర్ట్ అండ్ అదర్ థింగ్స్ తీసుకుంటే మేబీ 10 అవుట్ ఆఫ్ ఓన్లీ 3 పీపుల్ ఎంజాయ్ చేస్తారు ఆర్ 4 పీపుల్ ఎంజాయ్ చేస్తారు. హర్రర్ తీసుకుంటే మేబీ ఒక 6 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో మనకున్న 10 మందిలోనే మనం ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఆ 10 మందిలో మేబీ వాళ్ళకి నచ్చిన నీష్ అయితే, వాళ్ళకి నచ్చిన టాపిక్ అయితే 10 మంది ఇంటరాక్ట్ అవుతారు. బట్ వాళ్ళకి నచ్చకోకుంటే ఎక్స్క్లూడ్ అవుతారు. ఐ థింక్ ద సేమ్ అప్లైస్ టు మనం క్రియేట్ చేసుకునే ఆడియన్స్ను కూడా. ఓకే, యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇట్ వాంట్స్ టు క్రియేట్ ఏ కమ్యూనిటీ. ఓకే, లైక్ మైండెడ్ పీపుల్ని అందరినీ తీసుకొని వస్తే లాంగ్ టర్మ్లో వాళ్ళు నువ్వు ప్రొడ్యూస్ చేసే కాంటెంట్ అండ్ వాళ్ళు రెసిప్రొకేటివ్గా ఉంటుంది. ఐ థింక్ హోలిస్టిక్గా మనం ఏం చూడాలంటే లాంగ్ టర్మ్కే మెయిన్ చూసుకోవాలన్నమాట. లాంగ్ టర్మ్ చూసుకుంటే ఇట్ విల్ హెల్ప్. బట్ ఎవరు వాళ్ళకి నచ్చినవి చేయకోకుండా లిమిట్ కాకూడదు ఎప్పుడు. ఎందుకంటే ఆ ప్రాసెస్, దట్స్ ద ప్రాసెస్ విచ్ విల్ మేక్ అస్ టు become a good creator or better human being. Bye.